భరత్ గారు చర్చ ఏంది అని అంటే టిఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అనే చర్చ మీరు ప్రారంభించారు. అది మేము సుమన్ గారు ఎంత గొప్పగా చెప్పిందంటే టిఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రానికి చాలా అవసరం. ఈ రాష్ట్రంలో అసలు టిఆర్ఎస్ పార్టీ అనేది లేకుంటే అసలు తెలంగాణ రాష్ట్రమే లేదనే విధంగా మాట్లాడే ప్రయత్నం. ఇది ఉద్యమ సమయంలో ఆ రోజు ఏం చెప్పినా కూడా నడుస్తుంది. దాని తర్వాత అధికారం ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలు కూడా మీరు ఏమేమి మాట్లాడిందో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. భారతీయ జనతా పార్టీ ఒక నిబద్ధతతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 1100 సంవత్సరాలలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల అభివృద్ధి కోరి ఏ రకంగా పరిపాలన అందిస్తున్నారో దాని ఫలితమే 3వసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కావడం. బీఆర్ఎస్ అనే పార్టీ వాళ్ళు కలుపుతామని విలీనం చేస్తామని చర్చ ఏ రకంగా జరిగిందో తెలియదు. కానీ ఉన్నటువంటి పరిస్థితులలో సతమతమవుతున్నటువంటి పరిస్థితులలో కొంత రాజకీయంగా ఏం ఆలోచన జరిగింది. కానీ ఈ రోజు సుమన్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు గత 10 ఏళ్లు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు మిగతా పార్టీలకు సంబంధించినటువంటి ఆ ఎంపీల విషయం కావచ్చు, వాళ్ళకు సంబంధించిన కంపెనీల విషయం కావచ్చు, ఆ వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏ రకంగా వ్యవహారం చేస్తున్నదో అంతకన్నా ఘోరంగా టిఆర్ఎస్ పార్టీ కూడా వ్యవహారాలు చేసింది. సుమన్ గారు ఒప్పుకోకపోవచ్చు. ఈరోజు ఆ 10 సంవత్సరాలు టిఆర్ఎస్ అనే పార్టీ బయటకు వచ్చి మాట్లాడడానికి కూడా భయపడేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో మీకు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు, దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు రకరకాలుగా మాట్లాడింది. టిఆర్ఎస్ అనే పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సహకరించింది కాబట్టి 8 సీట్లు వచ్చినాయని మాట్లాడు. స్పష్టంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద దేశ ప్రజలందరూ ఏ రకంగానైతే ఒక నమ్మకంతో ఓట్లేసి ఆయా రాష్ట్రాలలో గెలిపించారో తెలంగాణ రాష్ట్రం కూడా, ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఆ రోజు మీకున్నటువంటి పార్లమెంటులో 1 సీటు మాత్రమే మీది, ఇంకొక సీటు ఎంపీ విజయశాంతి గారు మీకా కాదన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు భారతీయ జనతా పార్టీ భుజాన వేసుకున్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ ఇస్తానని మోసం చేసేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీరు ఇవ్వకుంటే వచ్చేది మాదే, అధికారం వచ్చిన తర్వాత ఇచ్చే బాధ్యత మాదే, మేము తీసుకుంటామంటే భయపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పార్లమెంట్ లో బిల్లు పెట్టింది. కానీ పదే బాధ ఏమనిపిస్తుందంటే శంకరన్న మళ్ళా సార్ చెప్పు, వినబడతలేదు. ఇస్తానన్నటువంటి మాటని ఇచ్చి తర్వాత బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు అంటారు, అంతే కదా. ఇప్పుడు అన్న 100కి 100 రూపాయలు కొన్ని నిజాలు మనం ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో అన్న ఒకటే నేను కంక్లూడ్ చేస్తాను ఒక నిమిషం, నేను కంక్లూడ్ చేస్తాను. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఇస్తానని కాంగ్రెస్ ముందుకొచ్చినా కూడా ఆ కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయ ఇబ్బందులు చాలా వచ్చినాయి, కొన్ని వాస్తవాలు మాట్లాడాలి. అటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఏం ఆలోచించింది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 20-30 మంది ఎంపీలు వ్యతిరేకించిన భారతీయ జనతా పార్టీ తెలంగాణ కొరకు సంపూర్ణ మద్దతు ఇస్తుంది, ముందుకొచ్చింది. కాబట్టి ఎవరేం వ్యతిరేకించినా పట్టించుకునే పరిస్థితి లేదు అనే విధంగా కొంత ధైర్యం ఇచ్చింది. ఇప్పుడు 2 విషయాలు నిజాలు మనం ఎప్పుడు కూడా మనం చర్చించుకోవాలి. మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చింది కాబట్టి తెలంగాణ ఇవ్వడానికి చివరికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తే ముందుకొస్తే తెలంగాణ రావడానికి ఏ అడ్డంకులు కూడా. సరే, ఇప్పుడు అంటే తెలంగాణ రావడం మీద చర్చ, విలీనము పొత్తు బీజేపీ 10 సంవత్సరాలుగా అన్ని చాలా పార్టీలతో ఇప్పుడు జేడీఎస్ తో పొత్తు పెట్టుకుంది. అక్కడ కుమారస్వామి, చంద్రబాబు నాయుడు సంబంధించి కూడా అంతే, చంద్రబాబు నాయుడుతో జగన్ తో. ఇప్పుడు నేను అన్నది అటల్జీ ఆయనలో బీజేపీ వేరు, ఇప్పుడు బీజేపీ వేరు అంటున్నా. ఒక విషయం అండి, రాజకీయ పార్టీల విధానం అయితే అది ఏ పార్టీ అయినా ఏ రాష్ట్రమైనా చాలా మార్పు. గతంలో తెలుసుకోవడానికి పార్టీ కార్యకర్తల మీద ఆధారపడి సమాచారం సేకరించే పరిస్థితి. ఈ రోజు అంతా కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని పెట్టుకునేటటువంటి పరిస్థితి. మీకు రాష్ట్రంలో ఎవరు శత్రువు, కాంగ్రెసా బీఆర్ఎసా? మాకిద్దరు శత్రువులే. ఇద్దరు ఉండదు కదా, ఎవరు ఇద్దరు విధానాలు మాకు నచ్చాయి, మాకిద్దరు విధానాలు నచ్చాయి. ఇప్పుడు 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దివాలా తీయించింది, లక్షల కోట్ల అప్పు మిగిల్చింది. ఏమన్నా వాళ్ళు బాగు చేస్తారేమో, వీళ్ళకి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీని నమ్మి అధికారం ఇస్తే
వాళ్ళు 10 ఏళ్ళు చేసినటువంటి అప్పుని వీళ్ళు దాదాపు వాళ్ళు ఈ 5 సంవత్సరాలలో అంతకన్నా రెండింతలు చేస్తారని అనుమానం వస్తా ఉంది. రెండు రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రభుత్వం ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రానికి నిధులు కావాలని అడగచ్చు కదా శంకరన్న. ఈ రాష్ట్రం నడుస్తున్నది కేంద్రం ఇస్తున్నటువంటి 8 మంది ఇలా ఎమ్మెల్యేలను ఎంపీలను గెలిపించింది, 2 మంత్రులు ఉన్నారు. ఇలా ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చొని తెలంగాణ కష్టాలు ఉన్నది, మాకు అభివృద్ధికి డబ్బులు కావాలని అడగచ్చు కదా, నిధులు కావాలన్నా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో నడిచే అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అప్పు చేస్తున్న శంకరన్న, మీరు గట్టిగా అడగచ్చు కదా. ఏ రోజైనా పోయి అడిగిరా? ఇలా బీసీ బిల్లు పెట్టమని ఇలా దేశంలో ప్రభుత్వంలో మనం ఉన్నది, మీరు బీసీ ప్రధానమంత్రి ఇలా బిల్లు పెట్టండి అని గట్టిగా పార్లమెంట్ లో దాన్ని ఓపెన్ గా గట్టిగా చెప్పి పెడతామని చెప్పొచ్చు కదా. నేనొక్క మాట చెప్తాను. టాపిక్ ముస్లింలకు 10% దాంట్లోకి 42% కేవలం బీసీలకు మాత్రమే. ముస్లింలకు మేము 10% దాంట్లోకి వెళ్ళి ఇవ్వము. ఇచ్చే 42% మొత్తం బీసీలకని మీ పార్టీని ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాకపోయేది. బీజేపీ పార్టీలో ఓన్లీ 1% సుష్మా స్వరాజ్ గారు సపోర్ట్ చేశారు, వేరే వాళ్ళు పార్టీలో సగం మంది, సగం కాదు 80% మంది వ్యతిరేకం ఉండే, ఒక్క సుష్మా స్వరాజ్ తప్ప. ఇది నిజమన్నా. ఆమె ప్రతిపక్ష నాయకురాలు. ఇప్పుడు ఒకటి రాజ్ ఠాకూర్ గారిని ఒకటి అడుగుతా. ఇప్పుడు బీఆర్ఎస్ గతంలో యూపీఏలోంచి ఉండి వచ్చిందే, బయటకు వచ్చిందే. రాహుల్ గాంధీని తిట్టినప్పుడు, అస్సాం సీఎం హిమంత బిశ్వా శర్మ తిట్టినప్పుడు కేసీఆర్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు మీకు ఎవరు ప్రథమ శత్రువు, బీజేపీ బీఆర్ఎస్? జాతీయ స్థాయి పరంగా ఈ రాష్ట్రాల్లో వస్తే బీఆర్ఎస్, దేశంలో వస్తే బీజేపీ. బీజేపీని ఖచ్చితంగా గద్దెదించడమే మా లక్ష్యం. వారు ఇంకా ఈ 3 టర్మ్ గా వారు చేస్తున్నారు. ఆయన అంటున్నాడు ఈ రాష్ట్రంలో అప్పులైనాయని. అడిగే ఈ నా నాయకులను అడుగుతున్నా మా శంకరన్నని. భారతదేశాన్ని అమ్మేస్తున్నాడు మోడీ, భారతదేశాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నాడు మోడీ. భారతదేశంలో రైతులను మొత్తం అనగదొస్తున్నాడు మోడీ. కార్మిక వ్యవస్థ లేకుండా చేస్తున్నాడు మోడీ. ఇవాళ ట్రంప్ కను సైగల్లో నడుస్తుంది ఈ దేశం. రాజన్న, ట్రంప్ అనే వ్యక్తి మోడీ గారి పేరు మీద ఈ రోజు అమెరికాకు అధ్యక్షుడైనన్నా. ప్రపంచంలో మొదటిసారి భారతదేశ ప్రధానమంత్రి మాటలతో నేను ప్రెసిడెంట్ అయ్యే అవకాశం. వినబడతలేదు, దయచేసి క్లారిటీగా వినబడుతుందో లేదో కానీ నేను ట్రావెల్ ఉన్నా. శంకర, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈ రోజు ప్రపంచమంతా సమర్థిస్తున్నా అన్న. భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించే రోజులు వస్తున్నాయని ప్రపంచమంతా మాట్లాడితే మనం నరేంద్ర మోడీ గారు ఏదో నష్టం చేస్తున్నారని మాట్లాడితే తప్పవుతుందన్నా. గారు ఉన్నారు, సోదరుడు, తర్వాత దిలీప్ అన్న ఉన్నాడు,